పిచ్చి కోడలతో అత్తగారు ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏమే నా మేకప్ పిచ్చి కోడలా, ఏం చేస్తున్నావు? చెప్పాను కదా మా చెల్లెలి కొడుకు పెళ్లి కోసం మనం పల్లెటూరు వెళ్ళాలని. వారం రోజులు నీకు కావాల్సిన బట్టలు, నీ మేకప్ ఐటమ్స్ అన్నీ సర్దుకో. అబ్బాయిని కూడా రెడీ అవ్వమని చెప్పు. ఏంటి ఇంకా నా మొహం అలా గుడ్లగొబ్బలా చూస్తావు? వెళ్ళి బయలుదేరు అని అంటుంది. లేదత్తయ్య, నేను రావటం లేదు. నేను ఆ పల్లెటూరులో ఈ ఎండలో ఆ ట్రైన్లో జర్నీ చేశానంటే నా మొహం మొత్తం చెమటతో తడిచిపోతుంది, నా మేకప్ మొత్తం పోతుంది, చెమటతో నాకు పింపుల్స్ వచ్చేస్తాయి. అంత దూరం జర్నీ, అది 1 వీక్. అమ్మో, నేను రాలేను. అక్కడ ఏసీ ఉండదు, ఏమీ ఉండదు. పైగా ఆ పల్లెటూరి గాలి పీల్చుకోవాలి. నేను రానత్తయ్య. ఏమైందమ్మా? ఎందుకలా అరుస్తుంది నా తింగరి పెళ్ళాం? అది ఇక్కడ మాట్లాడుతుంటే ఊరి చివరి వరకు వినపడుతున్నాయి. ఏమైంది? ఎందుకలా గొడవ పడుతున్నారు? ఇంతకీ ఊరు బయలుదేరారా లేదా? టైం అవుతుంది. ట్యాక్సీ బుక్ చేశాను. ట్యాక్సీ వచ్చే టైం అవుతుంది. త్వరగా బయలుదేరండి. పదమ్మా. హా, ఏం చెప్పమంటావురా నీ మేకప్ మిచ్చి పెళ్ళంగోల? ఊరు రమ్మంటే ఊరొస్తే ఆ దుమ్ముకి ఆ చెమటకి ఆవిడ గారికి పింపుల్స్ వస్తాయంట. అందుకని నేను ఊరు రాను, నేను ఇక్కడే ఉంటానంటుంది. అది మనం ఎంత చెప్పినా వినదులేరా. ఆ మేకప్ పిచ్చి పోయేంత వరకు అది మన మాట వినదు. సరేలే, దాన్ని వదిలేసేయి. దాని మనన అదే ఉంటుంది. ఎలాగూ ఇంట్లోంచి బయటికి రాదు కదా, ఎవరికీ తెలియదులే ఇంట్లో ఉందని. అక్కడ మనం ఏదో ఒకటి చెప్పుకోవచ్చు పిన్నికి, తనకి ఒంట్లో బాగాలేదని. ఏదో ఒకటి నేను చెప్తాను లేరా. నువ్వు పద, నువ్వు బయలుదేరు. బయట ట్యాక్సీ వెయిట్ చేస్తుందన్నావు, మళ్ళీ డబ్బులు ఎక్కువైపోతాయి ట్యాక్సీకి. అంతలో భర్త, ఉసే సువర్ణ, ఇలా రావే. ఏంటిది? ఈ జ్యూస్ ఇలా ఉంది. తాగిన వెంటనే 3 సార్లు వాంతులయ్యాయి. ఏంటి ఈ జ్యూసు? ఆ జ్యూస్ తాగమని మీకెవరు చెప్పారండి? అది నేను హెయిర్ కోసం తయారు చేసుకున్న ఆయిల్. నేను మీకు చెప్పానా మీకోసం జ్యూస్ తయారు చేశాను తాగండి అని? నన్ను అడగకుండా మీరే తాగేసి మళ్ళీ నన్ను తిడతారేంటి? బాగానే ఉంది మీ కథ. ఏం చేస్తున్నావే నా మేకప్ పిచ్చి కొడలా ఇక్కడ? ఏంటి ఇన్ని కూరగాయలు ఉన్నాయి? ఎందుకు వచ్చాయి ఇవన్నీ? పక్కింట్లో ఇవ్వబోయి మన ఇంట్లో ఇచ్చారా? నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి? చెప్పు. అదేం లేదత్తయ్య, పక్కింటి వాళ్ళవి కాదు, ఎవరివి కాదు. ఇవన్నీ మనకే. మీరు వారం రోజులు ఊరెళ్తున్నారు, మరి నేను రోజు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోలేను కదా. అసలే ఎండలో తిరిగితే నాకు పింపుల్స్ వచ్చేస్తాయి, పైగా పొల్యూషను. అందుకే వారానికి సరిపడా కూరగాయలన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకొని తెప్పించుకున్నాను, అంతే. మళ్ళీ కొద్దిసేపటికి మేకప్ పిచ్చి కోడలు బయట కనపడుతుంది. భర్త ఇలా అడుగుతాడు, వామ్మో, బక్కిట్ పాలా? ఎందుకే ఇవన్నీ? ఎవరివే? చెప్పవే. అదేంటండి అలా మాట్లాడతారు? ఈ పాలన్నీ నాకే. మీరు 7 రోజులు ఇంట్లో ఉండరు కదా, మరి ఆ 7 రోజులు నేనేం తాగాలి? పైగా నేను మేకప్ వేసుకోవాలి, ఫేస్ ప్యాక్ వేసుకోవాలి, అందులో నాకు పాలు అవసరం. అందుకే పాలన్నీ ఒక్కసారి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. మళ్ళీ కొద్దిసేపటికి కోడలి కోసం ఒక పార్సిల్ వస్తుంది. భర్త దాన్ని తీసుకొని, ఏంటో దీని గోల, అన్నీ బుక్ చేస్తుంది. ఏంటండి మీరు? ఏమున్నాయని? ఇవి జస్ట్ మేకప్ ప్రోడక్ట్స్ అంతే. మరి 7 రోజులు నాకు ఎవరు తెచ్చిస్తారు? మీరు కూడా ఊరెళ్తున్నారు కదా అని చెప్పి అంటుంది. ఇలా తింగరి కోడలతో భర్త అత్తగారు ఇద్దరు ఎన్నో పాటలు పడుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.